Hi friends, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. రైట్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్స్ నుంచి మనం వీడియోస్ అనేవి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో నేను ప్రొవైడ్ చేయబోతున్నానండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్కి మనకి ఎలాంటి టాపిక్స్ అవసరం అవుతాయి, న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్ నుంచి ఎలాంటి టాపిక్స్ మనకి అవసరం అవుతాయి, అలాగే రీజనింగ్ సెక్షన్ నుంచి ఎలాంటి టాపిక్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్కి వచ్చేటప్పటికల్లా నేను 2 పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఒకటి వచ్చేసి అర్థమెటిక్ సెక్షన్ అని, రైట్, అర్థమెటిక్ సెక్షన్, అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ప్యూర్ మ్యాథ్స్, రైట్. సో ఈ 2 సెక్షన్స్లో నాకు అవసరమయ్యే టాపిక్స్ ఏమిటి? ఫస్ట్ అర్థమెటిక్లో మాట్లాడితే కనుక ఫస్ట్ టాపిక్ బేసిక్ యావరేజెస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. రైట్, యావరేజెస్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ యావరేజెస్తో స్టార్ట్ చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్ డిస్కస్ చేస్తా. తర్వాత రేషియోస్ నేర్చుకున్న వెంటనే ఏజెస్ అలాగే పార్ట్నర్షిప్ నేర్చుకుంటే మీకు రైట్ తొందరగా కనెక్టివిటీ అనేది తొందరగా కుదురుతుందండి. రైట్, ఈ సీక్వెన్స్లో నేర్చుకుంటే కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ పర్సంటేజెస్, పర్సంటేజెస్ నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ పర్సంటేజెస్కి రిలేటెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ రిలేటెడ్ టాపిక్స్. రైట్, నెక్స్ట్ ఇప్పటి వరకు మాట్లాడిన అన్ని టాపిక్స్లో ఉన్న షార్ట్ కట్స్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్ అనే టాపిక్లో మాట్లాడచ్చు. మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్, రైట్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, రైట్. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైం స్పీడ్ డిస్టెన్స్, ఈ టాపిక్ డిస్కస్ చేస్తా. టైం స్పీడ్ డిస్టెన్స్లోనే నాకు సబ్ టాపిక్స్ ట్రైన్స్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మాట్లాడుకోవచ్చు. రైట్, టైం స్పీడ్ డిస్టెన్స్లోనే సబ్ టాపిక్స్ అంటే ఇవి, రైట్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. తర్వాత మెన్సురేషన్, 2 డైమెన్షన్ 3 డైమెన్షన్, రైట్. మెన్సురేషన్ వచ్చేసి 2 టాపిక్స్ వస్తాయి, మెన్సురేషన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్, రైట్. లాస్ట్ డిఐ సెక్షన్, రైట్. ఈ అర్థమెటిక్ టాపిక్స్ మనం లైన్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, మినిమం ఒక్కొక్క దాంట్లో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి. రైట్, ప్రతి టాపిక్కి మినిమం 30 క్వశ్చన్స్ కవరింగ్ వేరియస్ టైప్స్లో నుంచి డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ మోడల్స్ ఎలా వస్తాయి అనే ఇవి కంప్లీట్ కాన్సెప్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చేటప్పటికల్లా సిలబస్ ఫస్ట్ సెట్స్, ఇండిసెస్, నెంబర్ సిస్టమ్, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. రైట్, నెంబర్ సిస్టమ్, సెట్స్ అండ్ ఇండిసెస్,
LCM HCF, తర్వాత ఆల్జీబ్రా, నెక్స్ట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, so next probability, ఇది ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే ఇక్కడ ప్రతిదీ నేను ఫార్ములాస్ బేస్ చేసుకొని సాల్వ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి టాపిక్ ఒక థియరం వెనకాల బ్యాక్గ్రౌండ్, ఒక థియరమ్ ఆర్ఎల్స్ వెనకాల ఒక ప్రాపర్టీ, ఆర్ఎల్స్ వెనకాల ఒక ఫార్ములా బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్స్ అనేవి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఫార్ములాస్ ఏమి ఉండవండి, డైరెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే ఉంటుంది. ఇక్కడ అంతా ఫార్ములాస్ నేర్చుకోం, మనమేమి జస్ట్ సింపుల్ ఫార్ములాస్ నేర్చుకుంటాం తప్ప హెవీ ఫార్ములాస్ అయితే నేర్చుకోం. మెన్సురేషన్ అనే టాపిక్లో ఫార్ములాస్ ఉంటాయి, బట్ సింపుల్గానే వచ్చేస్తాయి మనకు అవి, రైట్. హెవీ ఫార్ములాస్ ఏముండవు ఈ సెక్షన్లో మనకి. ఈ సెక్షన్లో చిన్న కాన్సెప్ట్స్ అంటే టైం, స్పీడ్, డిస్టెన్స్. ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే కనుక డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అది ఫార్ములా కాదు, డైరెక్ట్ మీరు బైక్లో వెళ్తున్నారు, టైం, స్పీడ్, డిస్టెన్స్. స్పీడ్ పెరిగితే మీరు వెళ్ళాల్సిన టైం తగ్గుతుంది. ఆల్రెడీ స్పీడోమీటర్లో మీకు KMPH అని చూపిస్తూ ఉంటుంది, రైట్. KMPH స్పీడోమీటర్ మీరు అబ్జర్వ్ చేస్తే km/h, రైట్. నా స్పీడ్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ km/h. అలాగా ఇక్కడ యూస్ చేసేవి ఏవి ఫార్ములాస్ కాదు, కాన్సెప్ట్ని బట్టి ఒక రిప్రజెంటేషన్ రాసుకుంటూ వెళ్తాం, అదే ఫార్ములా. కానీ ఈ సెక్షన్కి వచ్చేటప్పటికల్లా నాకు ఫార్ములాస్ ఎక్కువ తెలిసి ఉండాలి, కాన్సెప్ట్స్ ఎక్కువ తెలిసి ఉండాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ తెలిసి ఉండాలి. అందుకని దీన్ని ప్యూర్ మ్యాథ్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేశారు, రైట్. సో వీటి వరకు ఈ 7 టాపిక్స్, అలాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సో ఆల్జీబ్రాలో ఇంకొన్ని డిఫరెంట్ సెట్స్. సో ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ సెషన్లో మనం మాట్లాడుకుందాం, రైట్. ఇది డీటెయిల్ సిలబస్ అబౌట్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి మనకి సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్. సో ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ సెషన్లోనే మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, రైట్. సో ఈ సెషన్తో జనరల్గా నేను ఏం టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, రైట్. నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి, ఈరోజు ట్యూస్డే కదా, మండే, టుడే ఈజ్ మండే, నెక్స్ట్ ట్యూస్డే వెడ్నెస్డే నుంచి, రైట్. 31st జనవరి నుంచి మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం యూట్యూబ్లో, రైట్. డైలీ 3 PM అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి, రైట్. డైలీ 3 PMకి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, రైట్. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫెలో ఆస్పిరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఇంకొక సెషన్ చేస్తాను, రీజనింగ్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాము అనేది నెక్స్ట్ సెషన్, ఇంకో సెషన్ మాట్లాడతా, రైట్. ఈ సెషన్ ఇక్కడతో వైండప్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద టాపిక్స్. అలాగే డైలీ 3 PMకి క్లాస్ ఉంటుంది, వాచ్ చేయండి, రైట్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.